అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ ఫ్యామిలీ ఏదంటే అది మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ. అవునా కదా? సెలబ్రిటీల ఫ్యామిలీలో కూడా గొడవలు జరుగుతాయి. ఇది మామూలే. అంటే వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి అందరికీ తెలుస్తుంది. మన ఇంట్లో గొడవలైతే జరుగుతాయి. కానీ మనం సెలబ్రిటీలు కాదు కదా! అందుకే ఎవరికీ తెలియవు. పక్కింటోళ్ళకి తప్పితే. ఎక్కువ అంటే మన ఊరు వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళకి తెలియవు. కానీ వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి అందరికీ అయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు గొడవ ఏమంటే, ఇప్పుడు అంటే మంచు లక్ష్మి ఉండేది ఎక్కడంటే ముంబైలో అయితే స్టే చేస్తూ ఉన్నారు. ముంబైలో అయితే ఉన్నారు మంచు లక్ష్మి వాళ్ళు. షిఫ్ట్ అయితే అయిపోయినారు. ఎందుకంటే ఎందుకో ముంబైలో ఉండల్లా. ముంబై అయితే ఆ యమ్మకైతే ఇష్టమైతే అయిందంట మంచు లక్ష్మికి. అందుకే మంచు లక్ష్మి ముంబైకి అయితే షిఫ్ట్ అయితే అయిందరంట. ఇప్పుడు ఈ వీడియో ఉద్దేశ్యం ఏమంటే, మంచు లక్ష్మి కూతుర్ని మంచు విష్ణు స్కూల్ నుంచి అయితే ఆపేస్తుంది. మంచు విష్ణు స్కూల్ అయితే ఉంది. ఆ మంచు విష్ణు స్కూల్‌లో మంచు లక్ష్మి కూతురైతే చదువుతా ఉంటుంది. కానీ సడెన్‌గా మంచు లక్ష్మి కూతుర్ని విష్ణు స్కూల్ నుంచి ఆపేస్తుంది. గచ్చిబౌలిలో ఒక చిన్న స్కూల్‌లో అయితే చదివిస్తుంది. మరి చిన్న స్కూల్ అంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ అట్లా అనుకోవద్దు. చిన్న స్కూల్ అంటే దానికి గూడా ఒక రేంజ్ ఉంటుంది. వాళ్ళు డబ్బులుండేవాళ్ళు గదా! అవునా కదా! అది పెద్ద కాంట్రోవర్సీ అయితే అయింది. ఎందుకు మంచు లక్ష్మి కూతుర్ని తమ్ముడి స్కూల్ నుంచి ఆపేసింది ఎందుకు? అంటే వీళ్ళ ఫ్యామిలీలో జాస్తి గొడవలైతే ఉన్నాయి. మంచు మనోజే కాదు. మంచు విష్ణు మంచు లక్ష్మి కూడా గొడవలైతే ఉన్నాయి అని జాస్తి కాంట్రోవర్సీ అయితే అయితుంది. అంటే అయ్యింది. అంటే మనం ఏమంటే మన ఫ్యామిలీ గురించి ఆలోచించే కన్నా వేరే ఫ్యామిలీ గురించి ఆలోచించేస్తాయి కదా! ఇది కూడా అంతే. అది వాళ్ళ సెలబ్రిటీలు కాబట్టి మంచు లక్ష్మి కూతుర్ని ఎందుకు ఆపేసింది? మంచు విష్ణు స్కూల్ నుంచి ఎందుకు ఆపేసింది? ఏం గొడవలయిండాయి మంచు లక్ష్మికి, మంచు విష్ణుకి అని విపరీతంగా కాంట్రోవర్సీ అయితే అయింది. దేనికి అంటే మంచు లక్ష్మి క్లారిటీ అయితే ఇచ్చింది. ఎందుకు మంచు లక్ష్మి కూతురిని విష్ణు స్కూల్ నుంచి ఆపేసిందని దీనికి క్లారిటీ అయితే ఇచ్చింది. ఏమనంటే మామూలు మంచు లక్ష్మి కూతురు కారులో అయితే పోతుంది. అవునా కదా! వాళ్ళు డబ్బులుండే వాళ్ళు కారులో అయితే పోతారు. అంటే మంచు లక్ష్మి కూతురు గురించి మోహన్ బాబు ఫ్యామిలీ, మంచు విష్ణు గాని, మోహన్ బాబు గాని విపరీతంగా కేర్ తీసుకుంటారంట. విపరీతంగా కేర్ అయితే తీసుకుంటారంట. అది కాకుండా కారులో అయితే పంపిస్తుంది. కారు డోర్ తీసినప్పటి నుంచి అంటే మంచులక్ష్మి కూతురికి కారు డోర్ తీసినప్పటి నుంచి లిఫ్ట్‌లో పోయేటప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. అది ఒక లెక్కలో చెప్పాలంటే లగ్జరీ లైఫ్ అంట. మంచులక్ష్మి కూతురికి అది ఒక లగ్జరీ లైఫు. ఇది మంచిది కాదు. అంటే ఫ్యూచర్‌లో మంచు మనోజ్‌కి ఏం పరిస్థితి వచ్చిందో ఇప్పుడు మంచు ఫ్యామిలీలో అదే పరిస్థితి నా కూతురు గూడా రావచ్చు అని అనుకుందో ఏమో తెలీదు. వాళ్ళ ఫ్యామిలీలో గొడవలైతే జరిగింటాయి. అందుకే ఈ యమ్మ మంచు లక్ష్మి కూతుర్ని ఆపేసింది మంచు విష్ణు స్కూల్ నుంచి. అంటే ఫ్యూచర్‌లో మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. అంటే లగ్జరీ లైఫ్ వద్దు నా కూతురికి. ఒక మామూలు లైఫ్ లీడ్ చెయ్యల్లా. చిన్న పిల్లోళ్ళు చిన్నప్పుడు చూసిందే నిజం అనుకుంటారు. మళ్ళీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఇలా పెంచకూడదు. అడవిలో వదిలేసినా కూడా ఆకులు తిని బతికేలా అంటే ఆకులు తిని బతికే అవసరం ఏం లేదు. అడవిలో వదిలినా గూడా ఆకులు తిని బతికే పెంచల్లా అని యమ్మ నిర్ణయించుకుందంట. అందుకే కూతుర్ని విష్ణు స్కూల్ నుంచి ఆపేసిన్నాను అని ఒక స్టేట్‌మెంట్ అయితే ఇచ్చింది మంచు లక్ష్మి. అది కాకుండా 'మిరాయి' ఆడియో లంచ్‌లో అసలు మోహన్ బాబు గురించి, మంచు విష్ణు గురించి ఏమి చెడుగా మాట్లాడుకున్నా గూడా అసలు వేరే వాళ్ళు చెడుగా మాట్లాడినట్టు చూపిస్తా ఉన్నారు. వాళ్ళు కర్మ అనుభవిస్తారు అని మంచు లక్ష్మి ఒక స్టేట్‌మెంట్ అయితే ఇచ్చింది. ఇది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.